వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. క్యారెట్ హల్వా చేస్తున్నానండి. ముందుగా మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి. కొలత పెట్టేస్తున్నాను. సునీతాస్ కిచెన్ క్యారెట్ హల్వాకు బాగా తురుముకోవాలండి. తురుముకున్నది మనము మెజర్మెంట్ తీసుకొని కొలత పెట్టుకుంటాను. మెజర్మెంట్ కప్తో ఎన్ని అవుతాయో చూసి దాని బాగా మనము షుగర్ వేసుకోవాలి. 3 నిండాయి, 4 దానికి కొద్దిగా తక్కువ 4 కప్పులండి. 4 కప్పులు క్యారెట్ తురుము పెట్టేసుకొని 2 విజిల్ వచ్చే వరకు పెట్టుకుందాము. మూత పెట్టేసుకొని కుక్కర్లో పెట్టినానండి. కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్లు రానియాలి. మనకు ఇలా చేసుకుంటే తొందరగా అవుతుందండి. మనం నెయ్యిలో వేయించుకున్నప్పుడు కొంచెం తొందరగా అవుతుంది అనమాట. మళ్ళీ నెయ్యిలో వేయించుకోవాలి. విజిల్ పెట్టేస్తా. లేదండి, మళ్ళీ 2 విజిల్ చాలండి. అయిపోయిందండి. 2 విజిల్స్ వచ్చినాయి. బయటికి తీస్తాను. తొందరగా అవుతుందండి. ఇట్లా చేసుకుంటే మనము నెయ్యిలో వేయించుకున్నప్పుడు తొందరగా ఎగిపోతుంది. నెయ్యి వేసుకొని ముందుగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకోవాలి. బాదం కొంచెం బాదం వేగినాక కాజు వేస్తాను. బాదం కొంచెం లేట్ అవుతుంది కదా అనండి. వేయించి పక్కకు తీసుకున్నాక మనం ఉడకపెట్టుకున్న క్యారెట్ తురుము వేసి వేయించాలి. ఇవన్నీ పక్కకు తీస్తాను. పక్కకు తీసేసుకోండి. అంతా వేసుకోవాలండి నెయ్యిలోకి మనము బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు. ఏమంటే తొందరగా పచ్చివాసన పోతుంది. కొంచెము విజిల్లు పెట్టించినాం, కుక్కర్లో పెట్టాం కదా 2 విజిల్లు, తొందరగా మనకి నెయ్యిలో వేగిపోతుంది. ట్రాన్స్పరెంట్ అవుతుందండి. కలర్ అనేది ట్రాన్స్పరెంట్ అవుతుంది. చూడండి, అప్పుడే ఉడికిపోయింది అసలు. కొంచెం ఒక 1 మినిట్ వేయించుకున్నాక షుగర్ వేస్తాను. మనము 4 వేసుకున్నాం కదండి. వేయించుకున్న వరకు 2 అవుతుందేమో. అంత దగ్గరికి వచ్చేస్తుంది. చిన్న కప్పు మీగడ పాలండి. మీగడ తీసి కొద్దిగా పాలు, మీగడ పాలు ఎక్కువ వేసుకోకూడదండి. చిన్న కప్పు మీగడతో కొంచెం పాలు తీసుకున్నాం. మీగడ వేస్తే బాగా క్రీమీగా ఉంటుంది. ఎక్కువ పాలు వేయకూడదండి. మీగడతో పాటు వచ్చిన పాలే ఉండాలి అంతే. చక్కెర వేస్తానండి. ఇంకా సగం కంటే కొద్దిగా ఎక్కువ అండి చక్కెర, అంతే. చక్కెర బాగా కరిగావాలండి. మనకు చక్కెర కరిగి కొంచెం తీగలాగా రావాలి. అప్పుడు బంద్ చేసేసేయాలి. అప్పుడు మనకు తీగలాగా వస్తుందండి. చక్కెర కరిగిపోయి అప్పుడు బంద్ చేస్తే అయినట్టు. వాటర్ అది మొత్తం చక్కెర కరిగి ఇట్లా అయిపోతుంది చూడండి. వాటర్ అయిపోతాయి కదా, ఆ వాటర్ అనేది మనకు పాకురాగా రావాలి. ఇంకా కొద్దిగా వేగాలండి. ఒక 2 మినిట్స్ వేయించితే సరిపోతుంది. అయిపోయింది. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేస్తాను. అంతా వేసి కలిపేయండి. కొన్ని మిగిలిచ్చి వేసి బౌల్కి తీసేస్తాను. ఎంత బాగుంది కదా. ఇట్లా షైనీగా రావాలండి. ఇది చూడు, ఇంత షైనింగ్ ఉండాలి. తీస్తానండి, సర్వింగ్ చేసుకుంటాము.
క్యారెట్ హల్వా తయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.